కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ వదిలిపెట్టి పోతుండటంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లేనని 8,880 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో కేటీఆర్ లెక్క చెప్పలేదని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ప్రభాకర్ రావు వస్తే వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయమన్నారు. కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఇష్టం వచ్చినట్టు వాగుతూ 8,888 కోట్ల రూపాయల దుర్వినియోగమైనాయి, వాళ్ళ బంధువుకి ఇచ్చుకున్నాని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాధారణ ఆరోపణలు చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు తెలియదు. ఎమ్మెల్యేలు పోతున్నారు, మున్సిపల్ చైర్మన్ పోతున్నారు. ఈ దిక్కుతోదిలో లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి 10 ఏళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02 లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోచుకుని అందరూ మంత్రులు, అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 నెలల ఎలక్షన్ల కోడైపోయింది. 6 నెలల్లో 8,800 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి. ఏది పడితే అది చేసి ఆరోపణ చేయడం కాదు. మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఓసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చును, మన నువ్వు పోయి చెప్పొచ్చును. కేటీఆర్ ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు, ప్రభాకర్ రావు అని చెప్పి మన అమెరికా పోయి కేటీఆర్ కూడా నువ్వు రావద్దని చెప్పొచ్చును. అంతమంది హరీష్ రావు రావద్దని చెప్పొచ్చును. ఇవాళ మీ దోపిడీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరందరూ కూడా లోపలికి పోతారు భయంతో. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో మూడో ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాజిట్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి.